హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనందరికీ బాగా యూజ్ అయ్యే మంచి రెసిపీని చూపించబోతున్నాను. ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేసే ఉసిరికాయల్ని ఇలా చేసి ఎండలో ఎండబెడితే సంవత్సరం పాటైనా పాడవు. అలాగే వీటి రంగు మారకుండా కూడా ఈ వీడియోలో చూడొచ్చు. చాలామందికి నోరు దుర్వాసన అనేది వస్తుంది కదా, వారు రోజుకు ఇది ఒకటి తిన్నారంటే నోరు దుర్వాసన సమస్య అనేది తగ్గుతుంది. ముందుగా వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నేను 250 గ్రామ్ ఉసిరికాయల్ని తీసుకొని ఫ్రెష్గా కడిగేశాను. ఇలా స్టవ్ ఆన్ చేసేసి బౌల్లో సగం వరకు వాటర్ పోసేసి ఇలాంటి జాలిగుళ్ళలో ఉసిరికాయలు పెట్టేసి దానిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు స్టీమ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఆమ్లా క్యాండీని చూపించబోతున్నాను. 15 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే ఉసిరికాయలు అనేటివి పర్ఫెక్ట్గా మనకు స్టీమ్ అయిపోతాయి. మనం ఇలా నైఫ్ తోటి కానీ స్పూన్ తోటి కానీ ఇలా చెక్ చేసుకోవచ్చు. జస్ట్ 10-15 మినిట్స్లో మనకైతే మంచిగా ఉసిరికాయలు అయితే పర్ఫెక్ట్గా స్టీమ్ అయితే అయిపోతాయి. ఇప్పుడైతే నేను ఇక్కడ చెక్ చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మంచిగా ఒక 5-10 మినిట్స్ వరకు చల్లారబెట్టుకోవాలి. మనం చేతితోటి ఇలా అనగానే మనకు అవి ముక్కలుగా మనకు చేతికి అలా వచ్చేస్తాయి. దీనికి మనం కట్ చేయాల్సిన అవసరమే లేదు. మిడిల్లో ఫింగర్ తోటి ప్రెస్ చేయడం వల్ల మనకు ఈ ఉసిరికాయలు అనేది మంచిగా ముక్కలుగా కట్ అయిపోతాయి. మనము ఉసిరికాయల పైన ఏ విధంగా అయితే ఘాట్లు లైన్స్ ఉన్నాయో అదేవిధంగా ఈ పెద్ద పెద్దగా ముక్కలని ఆ విధంగా విడదీసేసుకోవాలి. చల్లారిన తర్వాత లోపటి సీడ్ని తీసేసి ఇవన్నీ ఉసిరికాయలన్నీ ఈ విధంగా మనం ముక్కలుగా చేసేసుకోవాలి. ఇవి హెల్త్కి చాలా మంచివి. దీనివలన హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. మనకి ఈ సీజన్లో ఈ ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతాయి కదా, ఇలా మనం చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి, అసలే పాడవవు. ఇలా మనం ఉసిరికాయలు ఒకదాని తర్వాత ఒకటి మంచిగా ఇలా విడదీసేసుకోవాలి. మనం చేత్తో ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అవి స్టీమ్ కుడికిపోయాయి కదా, మనం ఇలా చేత్తో పట్టుకుంటే అవి ఆటోమేటిక్గా మనకు ముక్కలు అయితే వచ్చేస్తాయి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ ఉసిరికాయలు అయితే తీసుకున్నాను కాబట్టి మెజర్మెంట్ ప్రకారం మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఈ విధంగా చేసేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఒక పెద్ద బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ ముక్కలని. ఇప్పుడు ఇక్కడ 250 గ్రామ్ ఉసిరికాయ ముక్కలకి 125 గ్రామ్స్ షుగర్ తీసుకోవాలి. మెజర్మెంట్ ప్రకారం చేస్తే అసలే పాడవకుండా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి సంవత్సరం పాటు. 125 షుగర్ని తీసుకొని ఉసిరికాయ ముక్కల పైన వేసేసాను. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా పర్ఫెక్ట్గా మంచిగా కలుపుకోవాలి. ఉసిరికాయ ముక్కలకి షుగర్ అంతా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఒక నిమ్మకాయని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసేసి నిమ్మకాయని ఒక హాఫ్ నిమ్మకాయని పిండేసుకోవాలి. నేను ఇక్కడ 250 గ్రామ్కి ఒక హాఫ్ నిమ్మకాయ అయితే సరిపోతుంది. లేదంటే ఇంకొక హాఫ్ కూడా వేసేసుకోవచ్చు, ఇంకా పుల్లగా రావాలి అనుకుంటే. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేంత వరకు మంచిగా కలుపుకొని ఏదైనా వైట్ కర్చీప్ ఉంటుంది కదా, దాని మీద ఇలా పెట్టేసి మనం థ్రెడ్ తోటి కట్టేసి ఒక 2 అవర్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. 2 అవర్స్ తర్వాత మనం తీసి ఒకసారి అయితే స్పూన్ తోటి కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ మనకి ఇంకా షుగర్ ఇంకా తీపి కావాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ వేసేసుకోవచ్చు. షుగర్ అనేది ఇంకా మంచిగా కరగాలి. హాఫ్ కరిగింది, ఇంకా సగం కరగలేదు. మరొకసారి వైట్ కర్చీప్ పెట్టేసి నేను థ్రెడ్ తోటి అయితే కట్టేస్తున్నాను. ఒక రోజంతా అలాగే ఉంచేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ పర్ఫెక్ట్గా షుగర్ అయితే మొత్తం కరిగిపోయింది. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా షుగర్ కరిగిందా లేదా అనేది మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ షుగర్ పడితే అనుకుంటే కూడా ముందు రోజే వేసేసుకోవాలి. 1 డే అలా పక్కకు పెట్టిన తర్వాత ఇలా స్ట్రైనర్ తోటి మనం ఉసిరికాయ ముక్కల్ని ఒక బౌల్లోకి వంపేసుకోవాలి. వాటర్ అనేది ఏమీ లేకుండా ఉసిరికాయలన్నీ స్ట్రైనర్తో వంపేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో ఇలా ఉసిరికాయ ముక్కలన్నీ దూరంగా పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ దూరం ప్లేట్లో మంచిగా ఎండలో ఆరబెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఈ ఉసిరికాయ వాటర్ని పడేయకుండా అలాగే మనం తాగేసేయచ్చు. హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు వీటిని ఒక 2 డేస్ వరకు ఎండలో ఆరబెట్టేసుకోవాలి. ఎక్కువ డేస్ అయితే ఆరబెట్టేసుకోవచ్చు. జస్ట్ 2 డేస్ అయితే ఎండలో సరిపోతుంది. మరీ ఎక్కువగా ఆరిపోతే క్యాండీ అనేది అంత టేస్ట్గా రాదు. ఇలా పూర్తిగా ఎండలో ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా మనకైతే క్యాండీస్ అయితే రెడీ అవుతాయి.
మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ వీడియోలో చూసిన విధంగా క్యాండీస్ అయితే ఉండాలి. మనం చేత్తో ఇలా అనగానే మనకు విరిగిపోవాలి. అయితే అప్పుడే పర్ఫెక్ట్గా క్యాండీ ఉసిరి ఆమ్లా క్యాండీ రెడీ అయినట్టు. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ షుగర్ పొడి యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉసిరి ఆమ్లా క్యాండీ రెడీ. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, అసలే పాడవదు. మనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మంచిగా హ్యాపీగా తినేయచ్చు. దీన్ని బయట ఇలాంటి గాజు సీసాలలో ప్లాస్టిక్ డబ్బాలలో స్టోర్ చేసుకోవచ్చు. బయట స్టోర్ చేసుకుంటే 3 మంత్స్ ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు పాడవది. మనం జర్నీ టైంలో తీసుకెళ్ళచ్చు. మనకి ఎప్పుడైనా తల తిరిగినప్పుడు, వామిటింగ్ సెన్సేషన్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఒక ఉసిరి క్యాండీ మనమైతే వేసేసుకోవచ్చు. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.